హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో తెలంగాణలో గురుకుల ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్ ప్రిపరేషన్ని పూర్తి చేసుకొని ఉన్నారు. సో ఇంకా రేపటి నుంచి కూడా పరీక్షలు అనేవి ప్రారంభం కావడం జరుగుతుంది. సో మరి ఎగ్జామినేషన్స్కి అటెంప్ట్ చేసేటప్పుడు మరి ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాం. సో ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరీక్షలకి, గురుకుల పరీక్షలకి, ఈసారి జరుగుతున్నటువంటి గురుకుల పరీక్షలకి కొంత డిఫరెన్స్ అనేది ఉంది. అదేంటి అని చెప్పేసి అంటే ప్రధానమైన డిఫరెన్సు, గతంలో మనకి గురుకుల ఎగ్జామినేషను ఆఫ్లైన్ మోడ్లో జరిగేది. సో మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో మరి అనేక మంది విద్యార్థులు ఆన్లైన్ ఎగ్జామ్ బహుశా అటెంప్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. సో ఇది మొదటిసారి అయినా సరే ఎక్కడా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ ఎగ్జామ్ని చాలా కంఫర్ట్గా మీరు రాయొచ్చు. అలాగే గతంలో ఎగ్జామినేషన్కి ఈసారి చేసిన మార్పులు కొంత మీకు వెసులుబాటు కూడా వచ్చింది. సో గతంలో ఎగ్జామినేషన్ 3 పేపర్లు 2018లో కండక్ట్ చేసేటప్పుడు సో 3 పేపర్స్ కూడా వరుస 2 రోజుల్లో 3 పేపర్స్ కండక్ట్ చేశారు. సో ఈసారి మారిన పరీక్షా విధానం వల్ల సో విద్యార్థులందరూ కూడా పరీక్షకి మధ్య సో గ్యాప్ అనేది రావడం జరిగింది. సో దీని తర్వాత కొంత రివిజన్ చేసుకోవడానికి కూడా మనకి అయిపోయిన సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోవడానికి కూడా కొంత అవకాశం దొరికింది. సో మనకి రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యేటువంటి రేపు ఆగస్టు 1న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఫిజికల్ డైరెక్టర్ స్టార్ట్ అవుతుంది. మరి 4వ తారీఖు నుంచి కూడా సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ టీజీటీ కానీ, అదేవిధంగా పీజీటీ, అదేవిధంగా జేఎల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం, సో టీజీటీ, పీజీటీ, జేఎల్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సో 4వ తారీఖు నుంచి కూడా మీ యొక్క సబ్జెక్ట్ పేపర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మరి ఈ పేపర్స్ మనం అటెండ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆఫ్లైన్ మోడ్కి వచ్చేటప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఆఫ్లైన్ మోడ్లో పేపర్ మొత్తం ఒక్కసారిగా మనం చూసుకుంటూ సో ఇవి మనకు వచ్చిన క్వశ్చన్స్, ఇవి మనం రాని క్వశ్చన్స్ అని చూసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఆన్లైన్కి వచ్చేటప్పటికి మాత్రం సో ఒక క్వశ్చన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. మరి వేగంగా మనం వచ్చిన క్వశ్చన్ అయితే వేగంగా ఆన్సర్ చేయడం, మరి రాని క్వశ్చన్ అయితే ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం. సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మనకి ఏ జాబ్కి అప్లై చేసిన వాళ్ళైనా సరే 3 పేపర్స్ మీరు కంపల్సరిగా రాయాల్సి ఉంటుంది. సో పేపర్ 1 జనరల్ స్టడీసు, అలాగే పేపర్ 2 పెడగాగి. సో పేపర్ 1 జనరల్ స్టడీసు, అదేవిధంగా పేపర్ 2 పెడగాగి, అదేవిధంగా పేపర్ 3 సో కంటెంట్. సో పేపర్ 3 కంటెంట్. ఈ 3 పేపర్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో మీకు ఇచ్చినటువంటి ఎగ్జామినేషను మీ సబ్జెక్ట్ బట్టి, మీరు రాసేటటువంటి కోర్సులు బట్టి టీజీటీ, పీజీటీ, జేఎల్ పేపర్స్ డిఫరెంట్ డేట్స్లో వచ్చాయి. సో కొంతమందికి మంచి కంఫర్ట్ టైం కూడా మనకి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటని చెప్పేసి అంటే 100 క్వశ్చన్స్, అదేవిధంగా 120 మినిట్స్. సో 100 క్వశ్చన్స్ 120 మినిట్స్. సో ప్రధానంగా ఏ సబ్జెక్ట్ రాసినటువంటి అభ్యర్థులైనా సరే, అది టీజీటీ అయినా పీజీటీ అయినా, ఏ సబ్జెక్ట్ రాసి అభ్యర్థులైనా అత్యధికంగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్స్ ఏవి అని చెప్పేసి అంటే పేపర్ 1 జిఎస్ అండ్ పేపర్ 2 పెడగాగి. పేపర్ 1 జిఎస్ అండ్ పేపర్ 2 పెడగాగి. సో జిఎస్ పార్ట్ అటెంప్ట్ చేయడంలో కొంత గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సజెషన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో జిఎస్ పార్ట్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ జిఎస్ పార్ట్లో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. సో జిఎస్ పార్ట్లో 3 సెక్షన్స్లో మనకి 40 మార్క్స్ ఏమో జనరల్ స్టడీసు, మరి 30 మార్క్స్ టీచింగ్ యాప్టిట్యూడ్, మోరల్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్, మరి అదేవిధంగా 15 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ, మరి 30 మార్క్స్ ఇంగ్లీష్. సో జిఎస్ పేపర్లో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు
ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి సెక్షన్ ఏది అని చెప్పేసి అంటే జిఎస్లో 40 మార్క్స్ జనరల్ స్టడీస్ పేపర్లోకి వెళ్ళండి. సో 40 మార్క్స్ జనరల్ స్టడీస్ పేపర్లోకి వెళ్ళండి. సో గతానికి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటంటే గతంలో మనకు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే జిఎస్ పేపర్ వచ్చేది. మరి ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో జిఎస్ పేపర్ వస్తుంది కాబట్టి సో క్వశ్చన్ చూడగానే మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి క్వశ్చన్ మనకు వస్తుందా రాదా అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి వస్తే ఇమీడియట్గా రైట్ ఆన్సర్ పెడతాం. సో లేని పక్షంలో మనం నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అది ఏ పేపర్ అయినా జిఎస్ అయినా పెడగాగి అయినా కంటెంట్ అయినా ఏ పేపర్ అయినా సరే మనకి ఇచ్చిక 4 స్టేట్మెంట్సో లేకపోతే 4 కాన్సెప్ట్సో ఇచ్చి ఇందులో ఏది కరెక్టు ఏబిసి ఏబిడి బిసిడి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి జిఎస్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ 40 మార్క్స్ జిఎస్ సెక్షన్ అటెంప్ట్ చేయడం. జిఎస్ సెక్షన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ దేనికి వెళ్ళాలని చెప్పేసి అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ సెక్షను. సో ఇది 15 మార్క్స్. సో టీచింగ్ యాప్టిట్యూడ్ మీరు జనరల్గా అటెంప్ట్ చేసే విధంగానే మీకు ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో గతంలో ఇంగ్లీష్లో ఇచ్చాడు ఇబ్బంది పడేవారు, ఇప్పుడు తెలుగులో ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి ప్రశ్న జాగ్రత్తగా 2 సార్లు చదివితే మీరు ఈజీగా ఆన్సర్ని అందులో అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఈ 40 మార్క్స్ పార్ట్ని ఆల్మోస్ట్ మీరు 30 మినిట్స్లో కంప్లీట్ చేసుకోగలగాలి. సో ఈ 40 మార్క్స్ పార్ట్ని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో, ఎందుకంటే బిట్టు చూడగానే వస్తుందా లేదా అనే విషయం మీకు వెంటనే తెలిసిపోతుంది కాబట్టి ఎన్ని క్వశ్చన్లు అయితే అటెంప్ట్ చేయండి. సో ఇక్కడ 30 మినిట్స్లోగా ఈ పార్ట్ మీరు కంప్లీట్ చేసుకోగలగాలి. సో అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ దీన్ని 10 మినిట్స్లోగా దీన్ని మీరు కంప్లీట్ చేయగలగాలి. సో 10 to 15 మినిట్స్. సో 10 to 15 మినిట్స్లోగా టీచింగ్ యాప్టిట్యూడ్ సెక్షన్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఎందుకు అని చెప్పేసి అంటే మీకు ఇంగ్లీష్కి మెంటల్ ఎబిలిటీకి టైం టేకింగ్ పడుతుంది. సో ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్కి మనం ఎంత ఫాస్ట్గా చేసినా 40 మినిట్స్ పడుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గురుకుల ఇంగ్లీష్ అనేది మీకు స్కోరింగ్ సబ్జెక్టు. మీరు ఇప్పటివరకు రాసినటువంటి టెట్ ఇంగ్లీష్ కంటే ఈజీగానే ఉంటుంది కానీ డిఫికల్టీ అయితే ఉండదు. సో 10th క్లాస్ లెవెల్ ఇంగ్లీష్ చేస్తున్నాడు కాబట్టి గురుకులాలో మీకు జిఎస్ పేపర్లో ఇంగ్లీష్ అనేది మీకు చాలా ఈజీ స్కోరింగ్ సబ్జెక్టు. దానికి కొంత టైం మీరు కేటాయించుకున్నట్లయితే సో ఇంకా మీరు ఫాస్ట్గా స్టార్టింగ్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఇంగ్లీష్ మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ 30 క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ అనేది మీరు ఫాస్ట్గా చేసినట్లయితే సో లేకపోతే ఫస్ట్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేయండి. పేపర్ ఇచ్చి ఇవ్వగానే కాకపోతే మీరు ఇంగ్లీష్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఆన్లైన్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాని బదులు మనం ఇలా కంప్లీట్ చేసుకోవడమే బెటరు, ఎందుకంటే మళ్ళీ అవన్నీ స్కిప్ చేసుకొని వెళ్ళక కొంత టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ విధంగా కంటే ఫస్ట్ ఈ సెక్షన్ ఏమో ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోండి. సో అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఇంకా నెక్స్ట్ టైం ఉండిపోయినా సరే సో 30 మినిట్స్లోగా అందులో యాక్యురేట్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయండి. తర్వాత రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఒక టీచింగ్ యాప్టిట్యూడ్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో అటెంప్ట్ చేయండి. ఇక్కడ మరి నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగే ఉంటాయి. సో ఇక్కడ కూడా క్వశ్చన్ తెలుగులో వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు కనీసం 20 నుంచి 25 నిమిషాలు, సో 20 నుంచి 25 మినిట్స్ సో ఈ పార్ట్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు టోటల్గా మీరు 70 మార్క్స్ కంప్లీట్ అయింది. ఈ 70 మార్క్స్లో 30 ప్లస్ ఇది 15 తీసుకున్న 45, ఇది 25 తీసుకుంటే 70 మినిట్స్ అయిపోయింది. సో 30 ప్లస్ 15 45, 45 ప్లస్ 25 70 మినిట్స్ అయిపోయింది. సో 70 మినిట్స్ అయింది, 70 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అక్కడికి మీకు ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్కి 50 మినిట్స్ టైం ఉంటుంది. సో ఈ 30 క్వశ్చన్స్ కూడా మీరు బిఫోర్ అంటే 30 మినిట్స్ లోపుగానే చేయాలి ఇంగ్లీష్. సో మ్యాక్సిమం ఇంగ్లీష్ పార్ట్ని 30 మినిట్స్ లోగా మీరు చేసుకున్నట్లయితే అక్కడికి ఇంకా మీకు 20 మినిట్స్ టైం సేవ్ అవుతుంది. సో అక్కడికి ఇంకా మీకు 20 మినిట్స్ టైం సేవ్ అవుతుంది. మీరు ఏమైనా క్వశ్చన్స్ విడిచిపెట్టినా, ఎందుకంటే ఇందులో గెస్సింగ్ పెట్టడానికి లేదు, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఎలాంటి రిస్కులు చేయొద్దు.
ఎందుకంటే గెస్సింగ్స్ కనుక మనం పెట్టినట్లయితే సో ఏమాత్రం మనకి 0.01 మార్క్ లాస్ అయినా సరే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి సో ఎలాంటి నెగిటివ్స్కి వెళ్ళకండి. సో మీరు జిఎస్ పేపర్లో ఈజీగా మీరు ఇన్ని ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయిన దాని మీద ఈజీగా 60+ స్కోర్ చేయగలుగుతారు. ఇందులో మీరు జిఎస్లో 60+ స్కోర్ చేయాలని చెప్పేసి అంటే మీకు ఈజీగా మార్క్స్ తెచ్చేటువంటి ఏరియాస్ సో ఇంగ్లీషు, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, సో టీచింగ్ యాప్ట్యూడ్, మోరల్ వాల్యూస్, అదేవిధంగా ఈ జిఎస్ పేపర్లో జనరల్ స్టడీస్ పార్ట్ కూడా. సో మనకి ఆల్మోస్ట్ ఈ పేపర్లో 60 to 70 సో జిఎస్ పేపర్లో 60 to 70 మార్క్స్ మనం స్కోర్ చేసుకునే విధంగా యాక్యురేట్గా సో 60 to 70 మార్క్స్ మనం స్కోర్ చేసుకునే విధంగా జిఎస్ పేపర్ని అటెంప్ట్ చేయాలి. సో జిఎస్ పేపర్ అటెంప్టేషన్లో చాలా చాలా కీలకం సార్. ఎందుకంటే వితిన్ 22 అవర్స్లోనే మనకి మీరు 4 డిఫరెంట్ సెక్షన్స్ని ఫేస్ చేయాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకటి, అలాగే సెకండ్ హాఫ్ అన్ అవర్లో మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, అలాగే థర్డ్ హాఫ్ అన్ అవర్లో ఇంగ్లీష్ చూసుకుంటూ మళ్ళీ రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ మనం మిగిల్చినట్టయితే ఒక్కసారి అన్నీ మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జిఎస్ పేపర్ని ఈ విధంగా అటెంప్ట్ చేయండి. అదేవిధంగా మరి సెకండ్ పెడగాగి. సో గురుకుల ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా కల్పవృక్షం లాంటి పేపర్. సో పెడగాగి ఈజీగా మీరు ఏదైతే ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారో అది ఎనఫ్ సార్. సో చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయిందంతా కూడా మీరు ప్రిపేర్ అయిన నోట్స్లనే మరొకసారి రేపటి నుంచి కూడా, ఎందుకంటే అందరికీ ఫస్ట్ పెడగాగి పేపరే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ నుంచి కూడా ఈ 3-4 డేస్ మరి రిమైనింగ్ సబ్జెక్ట్స్ టచ్ చేయకండి. ఓన్లీ పెడగాగి మాత్రమే మీరు ఫోకస్ చేయండి. తర్వాత మీకు రిమైనింగ్ మళ్ళీ 2-3 రోజుల మధ్యలో మీకు గ్యాప్ వస్తుంది కాబట్టి సో ఈ పెడగాగిని బాగా రివిజన్ చేయండి. 10 యూనిట్స్ ఇప్పటికీ మీరు బాగా చదువున్నారు. సో ఎన్నో బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి సో చూడగానే మీరు అటెంప్ట్ చేయగలిగేటువంటి పేపర్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, పెడగాగిలో 50 to 60 క్వశ్చన్స్ చాలా ఈజీగానే వస్తాయి. పెడగాగిలో 50 నుంచి 60 ప్రశ్నలు మీరు చూడగానే ఆన్సర్ చేసే విధంగానే వస్తాయి. సో నేను గత పేపర్లు దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా. సో గత పేపర్ 2017 and 2018 సో టీజీటీ పీజీటీ 4 పేపర్లు జరిగాయి కాబట్టి సో గత ప్రశ్నాపత్రాలు మనం చూసుకున్నట్లయితే సో మనం ఇప్పటిదాకా ఏదైతే మ్యాటర్ బై హార్ట్ చేసామో, ఇప్పటిదాకా ఏదైతే ప్రిపేర్ అయ్యామో సో దాని నుంచి ఒక 50 to 60 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్గా వస్తాయి. మిమ్మల్ని ఆలోచింపచేసేవి ట్రిక్కీ క్వశ్చన్స్ అనేవి ఒక 30 to 40 మాత్రం ఉంటాయి సార్. సో మీరు ఫస్ట్ 1 అవర్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ పెట్టడం, లేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం, అలా మీరు 1 to 100 వెళ్ళిపోవాలి ముందు. సో 1 to 100 వెళ్ళిపోయిన తర్వాత ఆ 1 to 100 కంప్లీట్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టిందా, 50 మినిట్స్ పట్టిందా, మీరు చూడగానే క్వశ్చన్ ఏమాత్రం ఆలోచింపచేసే విధంగా ఉన్నా అక్కడ ఆగిపోవద్దండి. మీరు అక్కడ ఆగిపోయారా మొత్తం పేపర్ మైనస్ అయిపోతుంది. సో పెడగాగి రాసే విద్యార్థులందరికీ కూడా ఒకటే ఒక సజెషన్ సార్, పెడగాగి చూసేటప్పుడు చూడగానే ఫస్ట్ లుక్లోనే ఆన్సర్ పెట్టగలిగితే వెంటనే ఆన్సర్ పెట్టడం, ఏమాత్రం దీన్ని థింక్ చేయాలి అని అనిపించినా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి వెంటనే. ఆ నెక్స్ట్ క్వశ్చన్ అలాగే అనిపించినా ఆ నెక్స్ట్ క్వశ్చన్, అలా మీరు 30 మినిట్సే పట్టింది 100 క్వశ్చన్లు అయిపోయి ఈ 30 మినిట్స్లో మీరు 30 క్వశ్చన్లే పెట్టారు. మళ్ళీ ఫస్ట్కి రండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చిన తర్వాత మీరు థింక్ చేయడం స్టార్ట్ చేయండి. ఎక్కడా కూడా ఏ క్వశ్చన్ అయినా మీకు టైం వేస్ట్ చేస్తుందని దాన్ని అక్కడ నిలబడొద్దు. సో ఇమీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అయిపోండి. ఎందుకంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి అదే డిఫరెన్స్. ఆఫ్లైన్ అంటే పేపర్ మొత్తం ఒకసారి మనం చూసుకొని ఇది ఈజీగా ఉంది, ఇది టఫ్గా ఉందని చెప్పేసి చూసుకొని వెళ్ళొచ్చు. మరి ఆన్లైన్లో మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ మనం చూడగానే క్వశ్చన్ మనకు ఆన్సర్ వస్తుంది, సో వెంటనే సేవ్ చేయడం, ఆన్సర్ పెట్టేసి, లేదు ఆన్సర్ రావట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అయిపోవడం. ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువ సార్, 100 క్వశ్చన్స్కి 120 మినిట్స్ టైం మాత్రమే. సో కాబట్టి ఈ పేపర్ మీరు పెడగాగి పేపర్ని ఎంత బాగా ఫోకస్ చేస్తే మీ యొక్క జాబ్ అనేది అంత సెక్యూర్డ్గా మీ చేతిలోకి వస్తుంది. సో పెడగాగి పేపర్ అటెంప్టేషనే చాలా కీలకం సార్. ఈ పెడగాగి పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు చూడగానే, ఎందుకంటే వాడు కూడా మన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అదే చాప్టర్లో క్వశ్చన్స్ వస్తాయి సార్. మనం ప్రీవియస్ పేపర్లు కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వాడు జంబ్లింగ్ కూడా చేయట్లే. సో మొదట 10 క్వశ్చన్లో 12 క్వశ్చన్లో యూనిట్ 1 ఉంటాయి, తర్వాత 10 క్వశ్చన్లు యూనిట్ 2 ఉంటాయి, తర్వాత ఒక 6 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు యూనిట్ 3 ఉంటాయి, తర్వాత 10 క్వశ్చన్లు యూనిట్ 4 కరికులం ఉంటాయి, తర్వాత 15 క్వశ్చన్ల వరకు మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఉంటాయి, తర్వాత ఒక 10 క్వశ్చన్ల వరకు ప్లానింగ్ ఉంటుంది, తర్వాత 10 క్వశ్చన్స్ వరకు రిసోర్సెస్ ఉంటాయి,
తర్వాత 10 క్వశ్చన్స్ ఎవాల్యుయేషన్ ఉంటాయి, తర్వాత 6 క్వశ్చన్స్ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటాయి, తర్వాత ఒక 8 to 10 క్వశ్చన్స్ ఏమో సో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఎక్కడా కూడా మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా వాడు ఇచ్చేటువంటి ఆల్మోస్ట్ ఆర్డర్లోనే మనకు రావడం జరుగుతుంది. సో గతానుభవాలు దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. సో కాబట్టి ఎక్కడైనా వాడు ఎలాగంటే ఇవ్వనివ్వండి, ఈసారి ఇన్ని మార్పులు చేశాడు కాబట్టి ఎలాగంటే మనకి ఇవ్వనివ్వండి. సో క్వశ్చన్ చూడగానే ఇది వస్తుంది ఆన్సర్ పెట్టడం, రాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి, సెకండ్స్లో వెళ్ళాలి. సో ఎక్కడ మినిట్స్లో కాదు సార్, సెకండ్స్లో వెళ్ళాలి. ముందు ఒక రౌండ్ 1 అవర్లోగా మనకి యాక్యురేట్గా వచ్చేటువంటి బిట్స్ ఎన్నైతే ఉంటే అన్ని బిట్స్ ఆన్సర్ చేయడం ఫస్ట్ 1 అవర్లో. సో అవి 40యా 50యా 60యా అనేది మీ ప్రిపరేషన్లో మీకు వచ్చిన పేపర్ బట్టి ఉంటుంది. ఫస్ట్ 1 అవర్లో ఒక రౌండ్ కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ ఏవైతే మనం క్వశ్చన్స్ స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్కి మళ్ళీ వెనక నుంచి రావాలి. 1 to 100 వెళ్తారు. సో 1 to 100 యాక్యురేట్గా వచ్చినవన్నీ పెట్టేస్తారు. మళ్ళీ 100 నుంచి 99, 98, మళ్ళీ 100 నుంచి 1కి వచ్చి మళ్ళీ 1 నుంచి చెక్ చేయొద్దు. ఎందుకంటే 100 నుంచి 1కి రావడానికి మళ్ళీ ఒక 5 minutes టైం వేస్ట్ అవుతుంది. 100 నుంచి 1కి రావడానికి మళ్ళీ 5 minutes టైం వేస్ట్ అవుతుంది. సో 1 నుంచి 100 ముందు ఆన్సర్స్ పెట్టుకెళ్ళిపోతారు. మళ్ళీ వాటిని చెక్ చేసుకొచ్చేటప్పుడు 100 నుంచి మళ్ళీ 1కి వస్తారు. సో 100 నుంచి 1కి వచ్చి మనం ఏ క్వశ్చన్స్ అయితే ఆగిపోయామో అవి కూడా అక్కడ మళ్ళీ టైం టేకన్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఫాస్ట్గా వెళ్తుండాలి. కాకపోతే మనకు అస్సలు రాదు అనేటువంటి దాని జోలికి వెళ్ళదు సార్, నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి. కాబట్టి పెడగాగి పేపరు మీరు ఎంత బాగా స్కోర్ చేస్తే మీకు అంత ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి తర్వాత వచ్చేటప్పటికి కంటెంట్ పేపర్. సో పేపర్ 3 కంటెంట్. సో కంటెంట్ పేపర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంటెంట్ పేపర్ కనుక మనకు ప్రీవియస్గా తీసుకున్నట్టయితే అన్ని పేపర్లు హార్డే వస్తున్నాయి సార్. సో కంటెంట్ పేపర్లు అన్నీ కూడా మనకు హార్డే వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ విషయాన్ని గమనించాలి, కంటెంట్లో మనకి 100కి 100 క్వశ్చన్స్ కూడా హార్డ్గా రావు. సో చూడగానే ఆన్సర్ పెట్టే బిట్లు ఎంత లీస్ట్లోనైనా ఒక 30 to 40 క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ పెట్టగలిగే ఉంటాయి. అది ఏ సబ్జెక్ట్ అయినా. సో 30 to 40 క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ పెట్టగలిగే ఉంటాయి. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, పేపర్ టఫ్ వచ్చింది అంటే మీకు మాత్రమే కాదు అందరికీ టఫే. పేపర్ టఫ్ వచ్చిందంటే మీకు మాత్రమే కాదు, కంటెంట్ పెడగాగి పేపర్లు తెలుగు తప్ప మిగతావి ఏవైనా సరే అన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి. కాబట్టి పేపర్ టఫ్ వచ్చింది అని చెప్పేసి అంటే అందరికీ కూడా పేపర్ టఫ్గానే ఉంటుంది. సో దానివల్ల కట్ ఆఫ్ మార్కు తగ్గుతుంది తప్ప ఇంకా ఏమీ బ్రహ్మ పదార్థం జరిగిపోదు. సో అక్కడికక్కడ వరుసగా ఒక 10 బిట్లు మనకి టఫ్ అనిపించేటప్పటికి అక్కడికక్కడ మీరు శక్తిని కోల్పోయి మీరు ఎక్కడా కూడా బలహీన పడిపోవద్దు. సో మనం బాగా ప్రిపేర్ అయ్యాం, మనకే టఫ్ అనిపించిందంటే అందరికీ టఫే ఉంటుంది, మనకే టఫ్ అనిపించిందంటే అందరికీ టఫే ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం పర్టికులర్గా నేను చెప్పేది మ్యాథమెటిక్స్ వాళ్ళ గురించి సార్. మ్యాథమెటిక్స్లో వాడు క్లియర్గా లెంగ్దీ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాడు, మ్యాథమెటిక్స్లో క్లియర్గా లెంగ్దీ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో మ్యాథమెటిక్స్ యాస్పిరెంట్స్ అంటే షార్ప్గా మనకి కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వెతుక్కొని, స్టాటిస్టిక్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు మ్యాథ్స్లో చాలామంది లాస్ట్ టైం చేసిన తప్పుడు పని ఏంటని చెప్పేసి అంటే ఎందుకు అంటే తర్వాత వెనకాల ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ముందున్న టఫ్ క్వశ్చన్స్ పట్టుకొని వాళ్ళు ఫైట్ చేస్తూ కూర్చున్నారు. దానివల్ల ఏమైంది, వెనకాల ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్స్ని ఎవరు కూడా అటెంప్ట్ చేయలేకపోయిన పరిస్థితి అయిపోయింది. సో మీరు అలాంటి మిస్టేక్ చేయొద్దండి. ఒక్కొక్క క్వశ్చన్ కూడా చూడగానే ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే వెంటనే చేయడం, లేదా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం. సో అలా 1 to 100 చెక్ చేయడం, మళ్ళీ 100 నుంచి 1కి రావడం. సో మీరు ఓవరాల్గా ప్రీవియస్ ఎనాలిసిస్ ప్రకారం 3 పేపర్స్ కలిపి 180+. సో 3 పేపర్స్ కలిపి 180+ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే మీ జాబు ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎంతవరకు మనం ప్రిపరేషన్ అనేది ఒక ఎత్తు అయితే ఎగ్జామినేషన్ అటెంప్టేషన్ ఒక ఎత్తు. ఎందుకంటే మనకి చాలా కాలం తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5 ఏళ్ల తర్వాత గురుకుల నోటిఫికేషను, ఒక ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు వచ్చింది. ఇందులో ఉద్యోగం మనం చాలా సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నాం. సో ఎలా అనేటువంటి టెన్షన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టెన్షన్ అనేది పడకండి సార్. పేపర్ ఈజీగా ఉంటే అందరికీ ఈజీగా ఉంటుంది, టఫ్ ఉంటే అందరికీ టఫ్గానే ఉంటుంది. సో ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వాలంటే
తెలియని బిట్లు చేయకపోయినా పర్లేదు, తెలిసిన బిట్లు తప్పు చేయకూడదు. తెలియని బిట్లు చేయకపోయినా పర్లేదు సార్, తెలిసిన బిట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండూ కలిపి అప్రాక్సిమేట్గా మీరు 130, 140 వరకు స్కోర్ చేయొచ్చు. పేపర్ 3లో 45 నుంచి 50 to 60 వరకు స్కోర్ చేయొచ్చు. యావరేజ్గా మీకు మరొక విషయం, చాలామందికి సందేహం ఉంది, పేపర్ 1లో ఎంత రావాలా, పేపర్ 2లో ఎంత రావాలని. ఏం అక్కర్లేదు సార్, 3 పేపర్లు కలిపి మీకు వచ్చాయా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంటు. సో టోటల్ మాత్రమే చూస్తాడు. ఒక పేపర్లో 0 వచ్చినా పర్వాలేదు, 2 పేపర్లో 180 వస్తే మీకు ఉద్యోగం గ్యారంటీ. సో ఎలాగొచ్చినా పర్వాలేదు, 3 పేపర్లు ఏదొచ్చినా పర్వాలేదు. సో ఇద్దరికి కనుక ఈక్వల్ మార్క్స్ వచ్చినట్టయితే యాజ్ పర్ ఏజ్, ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకేమో మార్క్స్ అనేవి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూశారు, ఎంతో శ్రమ కోర్చి చదివారు. సో పరీక్ష అటెంప్ట్ చేసే విధానంలో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఎక్కడా కూడా స్కిప్ అవ్వద్దు సార్. సో చాలా జాగ్రత్తగా ఈ 4 రోజులు కూడా ప్రశాంతంగా వీలైనంత వరకు కూల్గా ఉండే ప్రయత్నం చేయండి. సో రేపటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అందరికీ పెడగాగి పేపరే జరుగుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా పెడగాగి రివిజన్ చేయండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ దగ్గర ఉన్న నోట్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ బిట్లు, ఎందుకంటే ఇక్కడ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ సార్. తర్వాత ప్రతి క్వశ్చన్ కూడా కళ్ళతో క్వశ్చన్ని 2 సార్లు చదవండి సార్. క్వశ్చన్ 2 సార్లు చదివి క్వశ్చన్లో ఉన్న వర్డ్ ఏదైతే సిగ్నిఫికెంట్ వర్డ్ అడుగుతున్నాడో ఆ వర్డ్ మీకు అర్థం డెఫినేషన్ గుర్తుకు తెచ్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. పెడగాగి పేపర్లో మీరు ఈజీగా స్కోర్ చేయడానికి క్వశ్చన్లో ఒక వర్డ్ అడిగాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ కరిక్యులం అన్నాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మీకు ఇమీడియట్గా అలాంటి క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పటికి ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి అంటే కరికులం డెఫినేషన్స్ గుర్తుకు రావాలి. సో కరికులం డెఫినేషన్స్ గుర్తొస్తే అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆ డెఫినేషన్స్కి రిలేటెడ్గా లేని దాన్ని మీరు ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, మరలా మనం చక్కగా అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 రోజులు కూల్గా పెడగాగి పేపర్ రివైజ్ చేయండి. ఎక్కడా టెన్షన్ పడద్దు. సో మంచిగా ఆలోచిస్తూ నీట్గా ఎగ్జామినేషన్ అటెంప్టేషన్ బాగా చేయండి. ఫస్ట్ 1 to 100 వెళ్ళండి. వీలైనంత వరకు 1 to 100 ఫస్ట్ 1 అవర్లో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఏ పేపర్ అయినా సరే. మళ్ళీ వెనకాల 100 to 1 రండి. సో ఆల్మోస్ట్ చివరిలో చెక్ చేసుకోవడానికి కనీసం 15 to 20 minutes సేవ్ చేసుకోండి. సో లాస్ట్లో ఒకసారి మళ్ళీ మీరు మిగిలిపోయిన క్వశ్చన్స్ రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెగటివ్ మార్క్స్ అంటే తెలియని ప్రశ్నలకు వీలైనంత వరకు వెళ్ళొద్దు సార్. తెలియని ప్రశ్నలకు, ఎందుకంటే ఒక 60 బిట్లు పెట్టాం కదా, 40 లాటరీ వేద్దాం, ఇలాంటి ప్రయోగాలు అయితే దయచేసి చేయొద్దండి. సో కాబట్టి పేపర్ టఫ్గా ఉంటే అందరికీ పేపర్ టఫ్గానే ఉంటుంది. సో ఈజీగా ఉంటే అందరికీ పేపర్ ఈజీగానే ఉంటుంది. పేపర్ ఈజీగా ఉండేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అలాగే చివరగా మా ఎన్ఎస్కే లెర్నింగ్ మ్యాథమెటిక్స్ పెడగాగి యాప్ తీసుకున్నటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా సో ముఖ్య గమనిక, ప్రశ్నాపత్రం జాగ్రత్తగా చదవండి. సో మంచిగా మీరు రాయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారిగా లైవ్లో డిస్కస్ చేద్దాం. సో కాబట్టి తెలంగాణలో గురుకుల అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో మీ అందరూ కూడా అద్భుతంగా రాసి గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలని ఎన్ఎస్కే లెర్నింగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.